ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం 11 గంటల నుండే జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 11 మండలాలలో కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లాను రెడ్ అలర్ట్ జిల్లాగా ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా తయారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కూడా ఆ రెడ్ జోన్లో దగ్గరలో ఉన్నట్టు కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం ముఖ్యంగా కూడా ఎవరు కూడా బయటికి రావద్దని హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం విజువల్లో కూడా చూసినాం. నల్గొండ పట్టణంలో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. గత 2-3 రోజుల క్రితం 40 డిగ్రీలు 39-40-41 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత మాత్రము నిన్న మాత్రము 45 డిగ్రీలు కూడా చేరుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇటు మునుగోడు మండలం గూడపూరు గ్రామంలో మాత్రము నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవడంతో కూడా ఒక్కసారిగా జనాలు మాత్రము భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోజు రోజుకు ఆ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమైనారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం కూడా అన్ని గ్రామాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అదేవిధంగా రేషన్ షాపులలో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్ని అందుబాటులో ఉంచాలని కూడా ఇప్పటికే జిల్లా వైద్య అధికారులకు కూడా సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పనిలో చేసే వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి. కానీ ఏది ఏమైనా కూడా మరొక 2-3 రోజుల్లో కూడా 45 డిగ్రీలు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా మూగజీవాల పరిస్థితి మూగజీవాలు మాత్రం ఎండలకు మాత్రం తలహాతలాడిపోతున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాగునీరు సమస్య లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కూడా అధికారులకు కూడా కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా కూడా ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కన్నా మొత్తం కూడా సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండలపై ఉన్నటువంటి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.